వెల్కమ్ టు షణ్ముఖ రుచులని. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తిని స్వీట్ కార్న్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేద్దామో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 5-6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. ముందుగానే బాస్మతి రైస్ని కడిగి నానబెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అన్నం వండించుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది అనుకున్న తర్వాత 200 గ్రాముల పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగింది అనుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈ పన్నీర్ ముక్కలు తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత అందులోకి 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ బటర్ వేసుకున్న తర్వాత బటర్ కరిగింది అనుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు 1 టీ స్పూన్ వేసుకోవాలండి. అలాగే 1.5 టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా వేసుకొని తర్వాత అవి కొంచెం వేయించుకోవాలండి. అవి కొంచెం వేగినాయి అనుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న బీన్స్, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికము, తర్వాత ఉల్లికాడలకి వెనక భాగం ఉన్న వైట్ పార్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని అవి కూడా కొంచెం వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బటర్లో వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని అంతే ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 5-6 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. అంటే బాగా మెత్తగా మగ్గకూడదండి. ఒక 5 నిమిషాలు మగ్గింది అనుకున్న తర్వాత మూత తీసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఎందుకంటే మధ్య మధ్యలో పచ్చిమిర్చి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. అందుకు 2 సన్న పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒక కండ వేసుకోవాలండి. ఉడికించుకున్న స్వీట్ కార్న్, ముందుగా వేయించుకున్న పన్నీరు వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. స్వీట్ కార్న్ ఉడికించిన స్వీట్ కార్న్ అని నేను వేసింది. తర్వాత పన్నీర్ కూడా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలండి. నేను తీసుకున్న రైస్ 250 గ్రామ్స్ అండి. బాస్మతి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక 2 టీ స్పూన్ల దాకా తెల్ల మిరియాల పొడి వేసుకోవాలండి. మీ దగ్గర తెల్ల మిరియాల పొడి లేకపోతేనే బ్లాక్ పెప్పర్ అయినా వేసుకోవచ్చండి. అంటే నల్ల మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక 2 టీ స్పూన్ల దాకా టొమాటో కెచప్ వేసుకోవాలండి. ఎందుకంటే టొమాటో కెచప్ వేయటం వల్ల పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారండి. ఘాటు కూడా కొంచెం సమంగా ఉంటుందండి టొమాటో కెచప్ వేయటం వల్ల. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మీకు పెద్దవాళ్ళే తినే పని అయితే టమాటా కెచప్ ఇష్టం లేని వాళ్ళు లేకుండాదైనా తినొచ్చండి. అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత కొన్ని ఉల్లికాడలు వేసుకొని ముందుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొన్ని ఉల్లికాడలు వేసిన తర్వాత అవి కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అంతా కలిసేటట్టు ఉల్లికాడలు కూడా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ సమంగా పరుచుకొని పైనుంచి ఉల్లికాడలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తినే స్వీట్ కార్న్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్